ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు, బంధుమిత్రుల సమాగమనం వంటి అంశాలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవి ఏర్పడవు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీ ఉన్నతం చూసి ఓరవలేని వారు కూడా ఎక్కువగానే ఉంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆర్డర్లు చాలా తేలిగ్గా మీ చేతికి అందుతాయి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలను గ్రహస్థితి సూచిస్తుంది. మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొద్దిపాటి ధనాన్ని రుణాలుగా స్వీకరిస్తారు. అనుకున్న విధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మీ ప్రమేయం చోటు చేసుకుంటుంది. నిత్యం అష్టములికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాలని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకుంటారు. ఆకస్మికంగా మంచి సంబంధం కుదురుతుంది. విదేశీయాల సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన అంశాలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి పరీక్షలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఎంతగా వివాదాలకు దూరంగా ఉండాలని చెప్పని మీరు భావించినా వివాదాలు మీ చుట్టూనే ఉంటాయి. కానీ వాటిని జాగ్రత్తగా పరిష్కారం చేసుకుని వెళ్తూ వాటిల్లో మీరు పూర్తిగా ఇన్వాల్వ్ కాకుండా మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క పెద్ద మనిషితనాన్ని, మీ వ్యక్తిత్వాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని వేలెత్తి చూపి విమర్శించారో వాళ్లే ప్రజల్లో నవ్వులు పాలయ్యే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.